నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం మ్యాచ్లోనే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఓడిపోయిన పాక్ తాను ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కు తొలి మ్యాచ్లో పరాజయం ఎదురైంది. కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాక్ జట్టు 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ జట్టులో ఖుషీల్డ్ షా 69, బాబర్ అజాం 63, సల్మాన్ అఘా 42, ఫఖార్ జమాన్ 24 పరుగులు చేశారు. పాక్ టైలెండర్లలోని హరీస్ రావూఫ్ 3 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించినప్పటికీ అది కాసేపే అయింది. పాక్ ఇన్నింగ్స్లోనూ ఓపెనర్ సార్ద్ షకీల్ 6, కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 3, తయ్యబ్ తాహిర్ 1 విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లో విలియం ఓరూర్కి 3, కెప్టెన్ మిచెల్ శాంటర్న్ 3, మార్ట్ హెన్రీ 2, బ్రెస్వెల్ 1, నేథన్ స్మిత్ 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగులు భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ విలియంగ్ 107, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టామ్ లాథమ్ 118కి నాటౌట్. సెంచరీలతో రాణించిన గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు రెండో మ్యాచ్లలో టీమిండియా బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.